ప్రభుత్వ కార్యాలయాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగులమంటూ వస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖల ఉద్యోగులమంటూ సెక్రటేరియట్లోకి వచ్చిన ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఫేక్ ఉద్యోగి చొరబడ్డాడు. తన పేరు గోవర్ధన్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ CCC లోపలికి వెళ్ళాడు. సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఫేక్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళాడు. సమీక్ష జరుగుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి 3 సార్లు వచ్చి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీయడంతో ఫేక్ ఉద్యోగి భాగోతం బయటపడింది. ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఫేక్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి నుంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుడు గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాలతో పాటు ఓ హోటల్లోని సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణన్ అడిగి తెలుసుకుందాం. అమాయకులను బురిడి కొట్టించడానికి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను అడ్డాగా చేసుకుంటున్నారు కేటుగాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులం అంటూ చెప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చి కొంతమందిని మోసం చేసినట్లుగా గుర్తించిన తర్వాత ఇప్పుడు తాజాగా ఏకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లోకే, అది కూడా ఒక టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ లోపలికి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి లోపలికి వెళ్ళాలంటే చాలా రకాల ఆంక్షలు ఉంటాయి. మీడియా ప్రతినిధులు వెళ్ళాలన్నా లోపలికి ఖచ్చితంగా ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్తున్నారో అవన్నీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అదే సామాన్యుడు వెళ్ళాలంటే ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఒక వ్యక్తి తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ఏకంగా CCC లోపలికి వెళ్ళడం, బయటికి వచ్చి ఎదురుగా మనం చూస్తున్న నీలోఫర్ కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్లో కుకట్పల్లికి సంబంధించిన జ్ఞానప్రసాద్ అనే యువకుడిని కలవడం, అతను ఉద్యోగం ఇస్తామంటూ కూడా దాదాపు 3 లక్షల రూపాయలు ఇతను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అని చెప్తున్న గోవర్ధన్కు ఇవ్వడం జరిగింది. అది కూడా అతను నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి లోపలికి వెళ్ళి తిరిగి వస్తుండడం, అలా 3 సార్లు అతను చేయడంతో ఆ జ్ఞానప్రసాద్ అనే యువకుడు అతను నమ్మడం జరిగింది. దీంతో అతనికి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఈ విషయం CCCలో ఉన్న అధికారులకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళంతా కూడా షాకు గురయ్యారు. ఎందుకంటే CCCకి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా పలు సబ్జెక్టుల మీద సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికే వస్తున్నారు. ఇలాంటి CCCలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ, అంటే ఫేక్ కానిస్టేబుల్ అంటూ కూడా చెప్పి లోపలికి వెళ్ళి మరీ బయటికి రావడం, ఇలాంటిది అది కూడా ఒక్కసారి కాదు, అతను 3 సార్లు చేయడం వెనుక CCC భద్రతపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. మరొక వైపు ఈ ఘటనపైన ఉన్నతాధికారులు సీరియస్ కావడం జరిగింది. అసలు CCCలో అతను ఎవరిని కలవడానికి వెళ్ళాడు, 3 సార్లు అతనికి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిశాడు, అసలు నిజంగా లోపలికి వెళ్ళి అధికారులను ఎవరినైతే కలిశాడా లేదా లోపలికి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి బయటికి వచ్చాడా అనేది మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే నీలోఫర్ కేఫ్ దగ్గరికి వాళ్ళని ఏ విధంగా కలిశారు, అసలు ఎందుకు అతను CCC లోపలికి వెళ్ళాడు, అలాగే ఈ యువకుడు అసలు అతనికి డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఒకవైపు విచారణ చేపడుతూనే CCC లోపలికి ఒక ఆగంతకుడు, అది కూడా కానిస్టేబుల్ అంటూ లోపలికి వెళ్ళిన విషయం పైన అధికారులు ఆగ్రహమై ప్రస్తుతం అయితే ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే CCC వద్ద మరొకసారి భద్రతను పర్యవేక్షించే ప్రయత్నం కూడా ఉన్నతాధికారులు చేయబోతున్నారు. కెమెరాను విశ్వపాల్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.